నమస్కారం అండి, నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఇలా బంగారు బాటలో నడుపుకోవాలి. మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. సో నేను అది డాగ్స్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే చాలామంది మన సర్కిల్లో కావచ్చు, వేరే వాళ్ళని నేను చూసినప్పుడు పాపం అంటే వాళ్ళు ఇబ్బందా లేకపోతే వాళ్ళు చేయలేకనా ఫస్ట్ ఏదో ఆతృతకి తెచ్చుకొని పెట్టేసుకుంటారు, ఓ ప్రేమ ఆప్యాయత చూసుకుంటారు. తర్వాత దాన్ని వదిలేస్తే పాపం దాని ప్రాణం ఎట్లా, మన చిన్న పిల్లని ఒకరిని వదిలేస్తే ఎట్లా ఉంటుందో దాని ప్రాణం కూడా అలా కొట్టేసుకుంటుంది పాపం. అన్ని రోజులు మనం ప్రేమ చూసుకొని చేసి సడన్గా రోడ్డు మీద వదిలేయటం. ఎన్ని పాపం డాగ్స్ని చూస్తే కొన్ని షెల్టర్స్ కూడా నేను వెళ్ళినప్పుడు వాటిని చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఎందుకంటే వాటిని బాధ పెట్టామంటే నీకు పిల్లలకి హెల్త్ ఇష్యూస్, ఎడ్యుకేషన్ డిస్టర్బ్, అసలు మీరు ఊహించలేనివి. అసలు కేతు అంటే ఏమనుకుంటారేమో కానీ స్ట్రీట్ డాగ్, ఈవెన్ డాగ్ మన ఇంట్లో పెంచుకొని చిన్నదో పెద్దదో దాన్ని వదిలేసామా ఇక నీ కర్మ, నీకు అది నీకు జన్మలకు వదలదు. అది అంత డేంజర్. కాబట్టి చాలా జాగ్రత్త పప్పిని తెచ్చుకునేటప్పుడు. ఇప్పుడు చాలామంది డౌట్ ఏంటంటే, రైట్ పప్పిని అయితే మనం పెంచుకుంటాం, అసలు పిల్లిని పెంచొచ్చా మనం? పిల్లి అంటే ఏంటి అసలు పిల్లి పెంచడం వల్ల మనకు ప్రాఫిట్, మనకి ఏ గ్రహం మనకి శుభ ఫలితాలను ఇస్తుంది అనేది చాలామందికి డౌట్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి ఏంటంటే, పిల్లి లక్ష్మీ స్వరూపమే, అమ్మవారి స్వరూపమే, లక్ష్మీ స్వరూపము. మనకు పిల్లికి కొన్ని సేవలు చేయటం వల్ల రాహు యాక్టివేట్ అవుతాడు. అంటే పిల్లి అంటేనే ఈక్వల్ టు రాహు. అంటే నేను చెప్పాను కదా, రాహు అనేది ఏంటంటే పనులలో డిలే ఎక్కువ చేస్తాడు, నెగిటివ్ థింకింగ్ ఇస్తాడు. 8 కానీ ఇప్పుడు 1, 2, 5, 8, 9 ఈ హౌజెస్లో ఉన్నప్పుడు, రాహు నెగిటివ్లో ఉన్నప్పుడు మనం పిల్లిని తీసుకొచ్చుకొని వాటికి సేవ చేసుకుంటూ వెజ్ ఐటమ్స్ పెట్టాలి. నాన్ వెజ్ ఐటమ్స్ కాకుండా వెజ్ ఐటమ్స్ మంచిగా మనం పెట్టినట్టయితే వాళ్ళకి మనం సేవ చేసుకునే వాళ్ళం అవుతాం. అలాగే మనం వాళ్ళకి ఇప్పుడు మీరు చూడండి, మనకు మా ముస్లిం ఫ్రెండ్స్ వాళ్ళల్లో చాలామంది పిల్లలు పెంచుతారు. వాళ్ళు అబ్రాడ్ వెళ్ళటానికి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చూడండి, టక్కున అయిపోతుంది. అబ్రాడ్ వెళ్ళాలి అని వాళ్ళు అనుకున్నారు అంటే ఖచ్చితంగా అది డిలే డిస్టర్బెన్స్ లేకుండా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు రాహుని ఆల్రెడీ యాక్టివేట్ చేసుకున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మళ్ళీ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు అస్సలు పిల్లిని పెంచొద్దు. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం పిల్లిని అస్సలు పెంచొద్దు. ఎందుకంటే రాహు అనేది ఒక్క దగ్గర మనకు ఉండనివ్వడు. రాహు ట్రావెలింగ్ చేపిస్తాడు, తిప్పుతాడు. రాహు అనేది మనకి మంచి నాలెడ్జ్, ఒక పాజిటివ్నెస్, ఒక మంచి, ఇప్పుడు ఎట్లా 8 జీబీని 108 జీబీ ఎక్స్పాండ్ చేయాలి అంటే రాహువే కావాలి. సో గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఎప్పుడు కానీ పిల్లిని పెంచొద్దు. పెంచుతున్నారంటే తప్పకుండా వాళ్ళ ఇంట్లో కానీ పిల్లి వచ్చి ఉండటం కానీ, పిల్లలు పెట్టడం, లేదంటే వీళ్ళు గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఎవరికైనా పిల్లులకు సేవ చేసుకోవటం. ఇప్పుడు పిల్లే కదా వచ్చింది కదా పాలు పెడదామంటే తప్పకుండా వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో ఇబ్బంది పడకపోతే నన్ను అడగండి. ఎందుకంటే ఎన్నో కేసెస్ మనం చూసాం. కాబట్టి ఎవరికైతే రాహు నెగిటివ్ ఉన్నప్పుడు మనం తీసుకొచ్చుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో పాజిటివ్ ఉన్నప్పుడు కూడా మంచిగా పర్షియన్ క్యాట్ కానివ్వండి, లేదా మన ఇక్కడ కానీ క్యాట్ కానీ తీసుకొని మనం వాటిని మంచి సేవ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు యూట్యూబ్లో కూడా, టిక్టాక్స్లో కూడా చూడండి, పిల్లల్ని పెట్టుకుని వాళ్ళు చేసిన వాళ్ళు ఎంత తొందరగా క్లిక్ అయ్యారు చూడండి. ఎందుకంటే యూట్యూబ్ అంటేనే కదా రాహు, ఎలక్ట్రానిక్స్ అంటేనే రాహు, యూట్యూబ్ అంటేనే రాహు, ఛాయాగ్రహం అంటేనే రాహు, కనపడకుండా వినపడేటోడు రాహు, సింగర్స్కి కూడా మంచి పేరు ప్రఖ్యాత రావాలంటే రాహు. వాళ్ళు కూడా చాలామంది, మీరు సింగర్స్లలో కూడా చూడండి, వాళ్ళు పెట్లాగా పిల్లి పెంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే రాహు యాక్టివేట్ అవుతాడు. సో పాజిటివ్ రాహు ఎప్పుడైతే వస్తాడో సడన్గా నేమ్ అండ్ ఫేమ్ బ్రహ్మాండంగా తీసుకొస్తాడు. కాబట్టి పిల్లిని పెంచాలనుకున్నా ఏదో మనకి పిల్లి అడ్డంగా పోయింది, దారి కట్ చేసి వెళ్ళిపోయింది, మన పనులు కావు, అవన్నీ ఏం లేవు. మనకి శుభమే. పిల్లి మనకు ఎదురొచ్చినా సరే కానీ మంచిదే, పాజిటివ్. కాకపోతే ఎప్పుడు పిల్లి ఎదురొచ్చినా సరే మనం ఆంజనేయ స్వామిని తలుచుకొని మనం వెళ్ళిపోవాలి. ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః అనుకుంటూ మనం వెళ్ళిపోయినా సరే కానీ ఆ నెగిటివిటీ మనకి ఎలాంటిది కూడా దరిదాపులు రానివ్వరు హనుమంతుల వారు. కాబట్టి పిల్లిని రాహు రిలేటెడ్ పిల్లి అనమాట. సో మీకు రాహు ప్రభావం కావాలి అనుకుంటే గవర్నమెంట్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు, మీకు రాహు పాజిటివ్ ఉన్నాడు లేదా నెగిటివ్ ఉన్నా సరే కానీ తీసుకొచ్చుకొని మనం సేవ్ చేసుకోవాలి. కానీ వెజ్జే పెట్టాలి తప్ప నాన్ వెజ్ పెట్టద్దు. తప్పకుండా మంచి రాహు మీకు రిజల్ట్స్ ఇస్తాడు, మంచి డెవలప్మెంట్స్ అనేవి కూడా మీకు జరుగుతాయి.